సామాజిక బాధ్యత రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకున్నాము. ఉప ఎన్నికల, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజల పాలన మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరిచ్చింది ఈ ఫలితాలు మా బాధ్యత మరింత పెరిగింది. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో సుష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రతి ప్రణాళిక పేరుతో కార్యక్రమానికి ప్రారంభించాము. మార్చి 6 నుండి 99 డేస్ అంటే 99 రోజులతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యోగులా సాగాలి. ఊరు వాడ సమస్య పరిష్కారం పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగం, ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్ సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్నబియ్యము, ఇంద్రమ్మ ఇల్లు, మహిళా సాధికారిక వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 247 విజన్తో ఆర్థికంగా కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నదే మన సంకల్పం. ఈ సంకల్పం ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. కోర్సు పూర్ రైగా రాష్ట్రాన్ని వర్ణించుకున్నాం. వాటి పరిధిలో సేవా తయారు వ్యవహార రంగంలో ప్రపంచాన్ని ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల ప్రజల ఒకటై దేశాన్ని, ప్రపంచాన్ని ఆదర్శంగా ఎదగాలనేదే ఇదే నా కళ. ఆ సకాలను సాకారం చేయడమే ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారంతో కోరుకుంటున్నాము. ఇట్లు మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.